హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీతో అలా. ఈరోజు ఉదయాన్నే లేవగానే ఇలా పువ్వులన్నీ ఎన్ని వచ్చాయో అండి. అసలు ప్రతి మొక్కలోనూ ఇలా పువ్వులు కాసాయన్నమాట. అసలు వీటిని చూస్తేనే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఇలా మందారాలను చూసి ఇలా వచ్చేలోపు ఇక్కడ రోజాలు కూడా ఎంత బాగా వచ్చాయో అండి. ఎంత ముద్దుగా ఉన్నాయో అండి. అసలు ఇవైతే నాకు భలే నచ్చేసాయి. ఎంత క్యూట్ ఉన్నాయి కదండి. అసలు ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి. దీన్ని చూసేలోపు పక్కన ఇంకొక పువ్వు అయితే విచ్చుకొని ఉంది. రెడ్ కలర్ రోసు ఎంత బాగుందో అండి. అసలు ఈరోజైతే పువ్వులన్నీ ఒకటి మించి ఒకటి అందంగా కనిపిస్తూ ఉన్నాయి నాకైతే. ఉదయాన్నే ఇలా మనం పువ్వుల్ని మొక్కల్ని చూస్తుంటే మనం మైండ్ మొత్తం రీఫ్రెష్ అయిపోతుందండి. చాలా పాజిటివ్నెస్ వస్తుంది. అసలు ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇక ఈ మొక్కల్లో ఉన్న కొన్ని పువ్వులను అయితే కోసుకొని వచ్చుకున్నాను. ఇక ఈరోజు పూజకైతే ఇలా పువ్వులతో అలంకరించుకొని అమ్మ దగ్గర చిన్న దీపం పెట్టుకుంటే ఇంకా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇక ఇలా ఈరోజు పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానండి. ఇక నేను ఎవ్రీడే నైట్ ఇలా బాదంని సోక్ చేసి పెట్టుకుంటాను. వీటిని మనం ఇలా ఉదయాన్నే తినడం వల్ల మన హెల్త్కు చాలా మంచిదండి. ఇలా ఉదయాన్నే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి సుప్రభాతం వేయడం నాకు చాలా ఇష్టం అండి. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఇక ఈరోజైతే ఇలా కాఫీని రెడీ చేసుకున్నాను. కాసేపు అలా కూర్చొని కాఫీని ఎంజాయ్ చేసి ఇక వంటలోకి స్టార్ట్ అవ్వాలండి. ఈరోజైతే మీకు సిర్రాకు ఫ్రై చేసి చూపిస్తానండి. ఇదైతే చాలా ఈజీ అండ్ చాలా హెల్తీ అండి. మన ఇమ్యూనిటీ సిస్టమ్కి ఇది చాలా బాగా పనిచేస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. దీనికైతే ముందుగా అలా సిర్రాకుని కట్ చేసి పెట్టుకుని నానబెట్టి ఉంచుకోవాలి. ఎందుకంటే ఇసుక ఎక్కువగా ఉంటుంది కనుక మనం దీన్ని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. అలానే ఉల్లిపాయలు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు ఎండుమిర్చిని వేసి బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోనే పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ సిర్రాకు చాలా టేస్టీగా ఉంటుందండి. దొరికితే మాత్రం తప్పకుండా దీన్ని ట్రై చేయండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. ఇది ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందాక కట్ చేసి పెట్టుకున్న సిర్రాకును ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా ఆకు మొత్తం వేసేసుకోవాలండి. ఇది మొత్తం బాగా ఇమిరిపోతుంది. సో మనం దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆకుకూరలకు ఎప్పుడు మనం సాల్ట్ అనేది తక్కువగా వేసుకోవాలండి. ఎందుకంటే ఆకుకూరలన్నీ కాస్త సాల్టీగానే ఉంటాయి. సో మనం సాల్ట్ అనేది కాస్త తక్కువగా వేసుకోవాలి.
ఇలా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇది సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకు ఆకు అనేది బాగా మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులో కాస్త వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఆకు మరీ పచ్చిగా లేకుండా ఇది కాస్త బాయిల్ అవుతుందండి. ఇలా కాసేపు మూత పెట్టి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కాస్త పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఇది చపాతీలోకి చాలా బాగుంటుందండి. చపాతీలోకి వేడి వేడి రైస్లోకి కూడా ఇది చాలా బాగుంటుంది. ఇలా బాగా మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కాస్త మిరపపొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్లో మనకి ఇదైతే కంప్లీట్ అయిపోతుంది. చాలా ఈజీ ప్రాసెస్ అండి. పిల్లలకు కూడా ఇది చాలా హెల్తీ ఫుడ్. మనం ఇలానే దీన్ని తినచ్చు, లేదన్నా దీంట్లో మనం ఎగ్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఎగ్ ఫ్రైలా కూడా దీన్ని తినచ్చు. చూసారా ఎంత బాగా వచ్చిందో అండి. అసలు వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని సిటాక్ ఫ్రై చేసుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుందండి. సో మీరు కూడా దీన్ని ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే. ఇక లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక ఈవినింగ్ స్నాక్ అయితే నాకు ఈ మఫిన్స్ చాలా ఇష్టం అండి. ఎందుకంటే నేను స్వీట్స్ ఎక్కువగా తినను, కానీ ఇవైతే అంత స్వీట్గా ఉండవండి. కాస్త స్వీట్ తక్కువగా ఉంటాయి. ఇవి చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. ఇక ఈరోజు ఈవినింగ్ అయితే షాపింగ్కి వెళ్ళామండి. అమ్మాయిలకైతే చాలా ఆప్షన్స్ ఉంటాయండి. అబ్బాయిలకు పెద్దగా ఏమీ ఉండవనిపిస్తుంది నాకైతే. ఇలా కొన్ని షర్ట్స్ అయితే చూస్తూ ఉన్నామండి. ఇవైతే కాస్త వెరైటీగా ఉన్నాయనిపించింది నాకు. ఇక మా అబ్బాయికి నచ్చినవి తీసుకోమని చెప్పేశాను అన్నమాట. సో తనకి ఏది నచ్చితే అది తీసుకుంటూ ఉన్నాడు. అమ్మాయిలకైతే మనం చాలా ఆప్షన్స్ ఉంటాయండి. లంగా ఓనీలు, డ్రెస్సెస్, చుడీదార్స్, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. అబ్బాయికి అయితే టీషర్ట్స్ వేసుకోవాలి లేదా షర్ట్స్. ఇక మేమైతే ఇలా షాప్స్ అన్నీ తిరుగుతూ ఉన్నామండి. ఇలా ఈరోజు మా షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.